పూరీ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పూరీ కూరలో మనకి మెయిన్గా ఉపయోగపడేది ఎక్కువగా ఆనియన్సే. ఇలా అవి మగ్గడానికి రుచికి సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని దాంట్లో మనం ఇది బంగాళదుంపలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం 2 బంగాళదుంపలు వేసుకున్నాము. ఇదేంటంటే మెయిన్ సీక్రెట్, ఇందులో శనగపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా చేసుకొని పూరీ కూరలో వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ.